మనము చెయ్యవలసిన ప్రార్థన ఒకటున్నది. ఆ ప్రార్థనే, ఓ శివ, నీ పాదములయందు మాకు నిశ్చల భక్తిని దయచేయి అనే ప్రార్థన మనము చెయ్యవలసిన వారమే. ఆ ప్రార్థన చేస్తే చాలమ్మా, ఇంకేమీ చేయక్కర్లేదు. ఏముండాలి మనకి? నిశ్చలమైన భక్తి మనకు ఉందనుకో, అప్పుడు ఏమి జరుగుతుందంట చూడండి. ఏమి జరుగుతుందంట? పవిపుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబగు శత్రువుడతి మిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా శివాని నామము సర్వవశ్యకరము అని మనకి దూర్జటి గారి శ్రీకాళహస్తీశ్వరలో పద్యం రాసి ఉన్నారు. పవి ఏమైపోద్దంట? పిడుగు పుష్పం అయిపోద్దంట, అగ్ని మంచు అయిపోద్దంట. అలాగుననే విషము దివ్యాహారం అవుతుందంట, శత్రువులు మిత్రులైపోతారంట. కుమార్తెలారా, సముద్రము నడిచే భూమి అయిపోద్దంట. ఎప్పుడు? శివుని యందు నీకు అచంచలమైన భక్తి ఉన్నప్పుడు.